మరప్ప గారు నమస్కారం సార్. నమస్కారం సార్. మరప్ప గారు, మీరు ఎప్పుడొచ్చినా కొంచెం సెన్సేషన్ న్యూస్తో వస్తుంటారు కదా. ఇప్పుడు మీడియా ముందు మళ్ళీ ఒక సెన్సేషన్ న్యూస్తో వచ్చినట్టు మేము అనుకుంటున్నాం సార్. ఈ మధ్యకాలంలో మన ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు చెప్పినటువంటి ఒక సబ్జెక్టు, మరి భారతదేశం సెక్యులర్ కంట్రీ, మతతత్వ కంట్రీ కాదు, సెక్యులర్ కంట్రీ అనే విషయాన్ని తను మాట్లాడుతున్నట్టు మరి మధ్యలో ఆయన మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏమైనా చెప్తారా సార్? మీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ స్టాండ్ కానీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక సీనియర్ రాజకీయ నాయకునిగా మీ అభిప్రాయం ఏదైనా వ్యక్తం చేస్తారా సార్? ఖచ్చితంగా సార్. ఈరోజు భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రీతిగా పాలించమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని మరి మేధావులు ప్రపంచ దేశాల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాయి. ప్రజాస్వామ్యం ఆయన మాదిరే ఆ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా రాసుకున్నారు, దాని మీద అన్వయించుకున్నారు. ఇలాంటి తరుణంలో మోడీ 5 సార్లు మా గుజరాత్ ముఖ్యమంత్రి, తర్వాత ఇప్పుడు 3వసారి ప్రధానమంత్రి. ఆయన మతతత్వముతో మతతత్వం అంటే ఇది బీజేపీ యొక్క రాజకీయ ప్రాబల్యం వచ్చేసి సంఘ్ పరివార్, బజరంగ బలి, ఆర్ఎస్ఎస్, తర్వాత ఈ భావాలతో పుట్టిన పార్టీ. అంటే సీతాకోక శిలక మాదిరి, గొంగళ పురుగు సీతాకోక శిలక మాదిరి మారినట్లు మారి లాస్ట్కి 2 సీట్లతో ఫార్మ్ తీసుకున్నారు నుంచి ప్రధానమంత్రి. వాజ్పేయి ఒక్క ఓటుతోనే ఓడిపోయినాడు. ఆయన నైతిక విలువలతో రాజీనామా చేశాడు. కానీ మోడీ ఈరోజు 400 సీట్లు వస్తాయని చెప్పాడు. ఈ అతనికి అంత టెంపర్మెంటు, అంత ఎందుకు మాట్లాడుతున్నా అంటే అతనుకు సంస్కారవంతుడు కాదు. ఎందుకంటే తాళి కట్టిన భార్యనే ఎగతాళి చేసిన వాడు ముఖ్యమంత్రి. నేను కూడా 4 సార్లు రాజకీయాల్లో 30 రాజకీయాల్లో ఉండే ఎమ్మెల్యే పొడి చేశాను. ఎమ్మెల్యే కూడా నీ భార్య ఉందా లేదా అని కనుక్కునేదానికి భార్య పేరు రాసింది. మోడీ గారు 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అఫ్రీట్లో నామినేషన్ పత్రంలో ఈ నెవర్ మెన్షన్ అట్ ద టైమ్ ఆఫ్ గుజరాత్ ముఖ్యమంత్రిగా, క్యాండిడేట్గా, ఎమ్మెల్యే క్యాండిడేట్గా. తర్వాత మొన్న ప్రధానమంత్రి బీసీ వాళ్ళ, నిరుపేద వాళ్ళ, చాయ్ వాళ్ళ, అచ్చా వాళ్ళ అని అన్నప్పుడు అద్వాన్ని ఫోకస్ చేశాడు. అతను కులం సర్టిఫికేటు ఓసీనే, మార్వాడైనా ఉండాలా, మరాఠైనా ఉండాలా, అగర్వాల్ అని ఉండాలా, తర్వాత బని అయినా ఉండాలా. మన ప్రీతమ నాయకుడు మరి అన్ఫార్చునేట్లీ ప్రధానమంత్రి కాలేకపోయినాడు. కానీ రాహుల్ గాంధీ భారత్ జోడో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వస్తే దోసు పెరిగింది ప్రజల్లో. అంత పేషెన్స్గా తన జీవితాన్ని వాళ్ళ తాతను పోగొట్టుకొని, వాళ్ళ అవ్వను పోగొట్టుకొని, వాళ్ళ నాన్నను పోగొట్టుకొని, సర్వస్వం పోగొట్టుకొని ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావులు. వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ ఇంట్లో నుంచే కాంగ్రెస్ పుట్టింది. అలాంటి వ్యక్తి పార్లమెంట్లో తన అనుభవాన్ని ఏకదాటిగా గెలుపుతాడు, చాటుతాడు. ప్రపంచంలో మోడీ చేస్తున్నట్టు అరాచకాలు హమేషా ఆ మోడీ A1 కల్పిట్, A2 వచ్చేసి హమేషా వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న అరాచకాలు, అవినీతి, అక్రమాలు, దోపిడీ, మరి ఆ తప్పుడు అబద్ధాలు, వాగ్దానాలు, దేశాన్ని కొలగొడుతున్న విధానం గురించి మాట్లాడుకుంటూ సమర్థించుకుంటూ ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ చేస్తూ ఐటీ, ఈడీ, సిబిఐ, ఎన్నికల కమిషను, సిబిఐ ఇవన్నీ వగేరా ఎవరైతే గట్టిగా స్టాండర్డ్గా మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు పెట్టుకుని లోపలేడు. కేజ్రీవాల్ వాళ్ళ భార్య భర్తలు మంచి ఆఫీసర్స్ వాళ్ళని లిక్కర్లో ఇరికించినాడు. మరి ఈ కవితను కవితను ఇరికించాలంటే దానికి అర్థం ఉంది. వాళ్ళు అదే ఆమె ఒకప్పుడు బ్యూటీ పార్లర్లు పెట్టుకొని ఇల్లు కూడా లేదు. అలాంటి వ్యక్తి ఈరోజు 250 కోట్లు 600 కోట్లతోన ఇల్లు కట్టుకుందంటే చాలా 6,000 కోట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, కవిత, మరి వినోద్ వీళ్ళంతా దోపిడీ చేశారు. ఈరోజు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తుంటే ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 142 కోట్ల జనాభా
అసలు ఏదైనా సిగ్గు జ్వరం లేకున్నట్ల లౌకిక పదం సెక్యులర్ కంట్రీ అన్నాడు. సిగ్గు చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి, అబద్ధాలాడే వ్యక్తి అబద్ధంగా మాట్లాడుతున్నాడు. రాజ్యాంగంలోనే అంబేద్కర్ అన్నాడు కులమత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అన్నాడు. కుల పునాదుల మీద ఏ నీతిని కానీ ఏ జాతిని కానీ నిర్మించలేమంటాడు అంబేద్కర్. రాజ్యాంగ రీతిగా పాలించాయంటే నీవు అయోధ్య 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 అని, అయోధ్య రాముడు కాదు అట్ట అనుకుంటే దశావతారాలు అన్నిటికీ గుళ్ళు కట్టేసి ఉంటాయి. అన్ని జంతువులే. తర్వాత ముక్కోటి దేవతలు ఉండరు, ముక్కోటి దేవుళ్ళు ఉండరు, ఇంటింటికి ఒక గుళ్ళు ఉంటుంది, దేవుళ్ళు ఉండరు, వాళ్ళందరూ కట్టేయాల. మతం అంటే ఏమి? మార్గం, సత్యము జీవము మార్గమైన ఉన్నాయని. మరి చర్చికి పోతే ఆమెనంటారు, గుడికి పోతే తథాస్తు అంటారు, మసీదు పోతే ఆమెనంటారు. మత సారాంశంగా పరమాత్మ గుడే. అనేక మానవుడు అసమర్థుడు, అక్రమాలు చేసేవాడు. ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం అన్ని వర్గాలు, అన్ని కులాలు, మతాలతో ఉన్నటువంటి సత్సంబంధాలు కలిగిన సంస్కృతి. ఒక్కొక్కరు ఒక్కొక్క భారతదేశంలో విభిన్న కులాలు ఉన్నాయి, విభిన్న మనస్తత్వాలు ఉన్నాయి. పేదరికం పోలేదు. ఈరోజు మోడీ కనీసం చెప్పులు ముడిసే వాళ్ళని కూడా మోసం చేసినాడు. మాది వాళ్ళని మందకృష్ణ మాదిని లోపరుచుకొని, పవన్ కళ్యాణ్ లోపరుచుకొని, చంద్రబాబు నాయుడు లోపరుచుకొని, కేసీఆర్ని లోపరుచుకొని అందరిని భయపడిస్తూ అతనికి 400 సీట్లు ఎందుకు రావు, 400 సీట్లు అన్నాడు. అతనికి 245 వచ్చినాయి. ఈ చంద్రబాబు నాయుడు సిగ్గు శరము అనేది ఉంటే 45 సార్లు 40 సంవత్సరాలు నాకు చరిత్ర ఉంది. నేను స్టూడెంట్ నుంచి వచ్చినాను. మరి ఆయనకు సిగ్గు శరము ప్రజల మీద అభిమానం ఉంటే నువ్వు వెంటనే నీవు నితీష్ జగన్ కూడా మీరు జైలు పోయినా బెయిల్ వస్తుంది, మీరు సీఎం లేనారు. జగన్ జైలు పోయా, కమాండ్ డిమాండ్ చేస్తే జైలు పోయా, సీఎం. చంద్రబాబు నాయుడు జగను అదేదో జిఎస్టీ అనేది పరిధిలోది, అది కేంద్రం లేదు. జగన్ ద్వారా చంద్రబాబు నాయుడు పెట్టించి లోపల వేపించినాడు. అది ఎస్సీ మాలోని మీద సంజయ్ ద్వారా.